audio jungle. ముఖ్యమంత్రి గారికి నేను గాజువాక నుంచి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అమెరికాలోని న్యూయార్క్లోనే వారికి 10 ఎకరాల స్థలం ఉంటే ఇక్కడ 25 ఎకరాల స్థలం దేనికండి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్కి? ఏం చేద్దామని మీరు అంటే ఉత్తరాంధ్ర ఆస్తుల్ని మీ జేబులో సొమ్మ అండి మీరు ఇష్టం వచ్చినట్టు దారదత్తం చేయడానికి? ఎంతమంది యువతకి ఆ ఫ్యాక్టరీ ఆ కంపెనీ ఉద్యోగాలు ఇస్తాయి? ఎంతమందికి ఆ ఇన్నోవా సొల్యూషన్స్ కంపెనీ ఉద్యోగాలు ఇస్తాయి ఇక్కడున్న యువతకి? మళ్ళీ ఉద్యోగాలకి స్థానికులకు వద్దు, బయట నుంచి ఎవరో రావాలి, వాళ్ళకి ఏమన్నా ఉద్యోగాలు, అవి కూడా 100 మంది ఉద్యోగాలు, 500 ఉద్యోగాలు, దానికి వాళ్ళకి 50 కోట్లు నజరానా వాళ్ళకి. మళ్ళీ స్థానికంగా ఉండే పారిశ్రామికవేత్తలకి మాకు భూమి కావాలంటే వాళ్ళకి కోట్ల రూపాయల భూమి. మరి దీన్ని భూదోపిడీ అనుకున్న ఏమన్నా ముఖ్యమంత్రి గారిని? పోనీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అని పెట్టారు ల్యాండ్ మాఫియా గురించి. ఈ రోజుకి ఇది డీజీపీ గారి ఆఫీస్ నుంచి ముఖ్యమంత్రి గారి టేబుల్ పైన ఉంది. ఈ రోజుకి దాని గురించి మాట్లాడరు. చాలామంది తెలుగుదేశం నాయకులు అందరూ దాంట్లో భాగస్వాములు. మరి గాజువాక ఎమ్మెల్యే ఉన్నారో లేదైతే నాకు తెలియదు, ఉండొచ్చు, మిగతా ఎమ్మెల్యేలు అయితే ఉన్నారు. పడతా దిగు పడతా. ఇది ఇలా ఉంది. మరి మాట్లాడే వాళ్ళు ఎవరు? నేను ఎందుకు తీసుకోలేదంటే వీళ్ళ దగ్గర ఏ పదవి కానీ ఏ ఫేవర్ కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకి అమరావతిలో స్థలం నాకు వాళ్ళ ప్రభుత్వాన్ని నిలబెట్టిన మనకి మన పార్టీకి స్థలం అడగలేదు. ఒక స్థలం మనకి లీజ్ తీసుకుంటే కూడా లీజు కూడా పడినవ్వలేదు తెలుగుదేశం ప్రభుత్వం నాయకులు అమరావతిని. నాకు అనిపించింది మీకు ఇంత అండగా ఉంటే నన్నే ఇలా వేసి కిందేసి తొక్కేస్తా ఉంటే మీకు ఓట్లేసిన వాళ్ళు మీరు ఎలా చేస్తారని చెప్పించింది నాకు ఆ రోజున. నేను ఒకటే, విశాఖ ఉక్కు నిర్వాసితులకి నేను ఓట్ల కోసం అయితే రాలేదు ఈ సభకి. నేను నా కళలు పంచుకోవడానికి వచ్చాను. మీకు ఏమి కావాలో మీ ఆకాంక్షలు తెలియజేయడానికి తెలుసుకోవడానికి వచ్చాను. నేను మీకు అండగా నిలబడేవాడిని, పారిపోయేవాడిని కాదు, నిలబడేవాడిని, నిలబడి పోరాటం చేసేవాడిని. ముఖ్యమంత్రి గారు చెప్తారు, వాళ్ళ అబ్బాయి చెప్తా ఉంటారు, సడన్గా పవన్ కళ్యాణ్ని ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారంటే కరెక్టే. ఎవరంటే వాళ్ళు మీరే. మీరు చేసే దోపిడీలు విని అది మీకు తప్పుదోవలాగా ఉంది, కానీ నాకు అది సన్మార్గం, అది మీదేమో దుర్మార్గం. మీ దోపిడీలను చూసి ఇసుక మాఫియాలను చూసి మీకు జెండా కట్టిన జన సైనికుల్ని ఫ్లెక్సీలు కడుతుంటే బెదిరించి జైల్లో పెట్టించే మీ ఎమ్మెల్యే అల్లుళ్ళు, మీ ఎమ్మెల్యే కొడుకుళ్ళు, మీ దౌర్జన్యాలు అంటే మాకు జెండాలు కట్టడానికి మేము మా వాళ్ళు కావాలా? మీ ఎజెండాలు మోయడానికి మేము కావాలా? మీ ప్రభుత్వాలు నిలబెట్టడానికి జన సైనికులు కావాలా? యువత కావాలా? మహిళలు కావాలా? ఆడపడుచులు కావాలా? పెద్దవాళ్ళు కావాలా? మిమ్మల్ని ప్రశ్నిస్తే మటుకు మా మీద కేసులు పెట్టించండి, మా మీద దుష్ప్రచారం చేయించండి. ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాం, నేను ఇలాంటి తాటాకు చప్పుళ్ళకి బెదిరే వ్యక్తిని కాదు. ఇంకా బలంగా ఇంకా బలంగా తయారవుతాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.